ప్రజాపాలన దిశగా ముందుకు తీసుకుపోతుంది కదా సార్, ఏ విధంగా ఉండబోతుంది? 6 గ్యారంటీల పైన మన ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని ప్రజలకు 4.5 కోట్ల ప్రజలకు ఫలితాలు ఇస్తున్నది. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్య రీత్యా మెరుగుపడేటువంటి వైద్య సేవలు అందించే కృషిలో మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి యొక్క కృషిని నేను కొనియాడుతున్నాను, అప్రిషియేట్ చేస్తాను. ఇంకా మంచి జరుగుతుంది. వచ్చే 4.5 సంవత్సరాలు కూడా చక్కగా పనిచేసి ఈ యొక్క మన రాష్ట్రంలో మన యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేసి భవిష్యత్తులో కూడా దేశం యొక్క సమగ్రత కోసం, తర్వాత దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించే క్రమంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. స్థానిక సంస్థల కోసం అని చెప్పేసి ఇది ముందస్తు దిశగా ఇది చేస్తుంది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. త్యాగాలు చేసినటువంటి నాయకుల యొక్క చరిత్ర ఇది. అలాంటి కుటుంబాలతో ఈనాడు నాయకత్వం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని మనం దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ప్రజలకు ఇంకా మంచి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నిక వచ్చినా కానీ మనమంతా పనిచేయాలి. ప్రజలను మమేకం పరిచి విజయం సాధిస్తామని నమ్ముతున్నాను. చాలా వరకు పెండింగ్ బడ్జెట్ ఉంది సార్. గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల లెవెల్లో చాలా వరకు పెండింగ్ బడ్జెట్ ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పెండింగ్ బడ్జెట్ ఉంటే నేనే ముఖ్యమంత్రి గారితో కలిసి వారి దృష్టికి తీసుకొస్తాను. ఈ సమస్యలని పరిష్కరించే దిశలో తప్పకుండా ప్రయత్నం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకి గతంలో చాలా రోజుల నుంచి బడ్జెట్లో రిలీజ్ కాక ఆ పెండింగ్లో చాలా వర్క్లు అయితే పెండింగ్ అనిపిస్తుంది. నేను రాజకీయాల్లో పోదలుచుకోలేదు. ఏ కుటుంబానికైతే నష్టం కలిగిందో ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్ముతున్నాను. ఈరోజు ఇక్కడికి చాలా మంది పబ్లిక్ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, ఆర్జీలు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి రావడం జరిగింది. మంత్రులు స్వయంగా ఎక్కడైనా మా సమస్యలను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఒక అతను అన్న నమస్తే, నా పేరు పుష్ప కిరణ్ కుమార్, గ్రామం స్వాములవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. గత 9 నెలల క్రితం మా పాలివారు దౌర్జన్యంగా నా ప్రారిగూడను కూల్చేసి నా ఇంటి తలుపులు పలగొట్టడం జరిగింది. అట్టి విషయంలో స్థానిక పిఎస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు పట్టించుకున్నందుకు నేను ప్రజావాణికి రావడం, అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్లీగా డిఎస్పీ గారు ప్రజావాణి కూడా వచ్చిరన్న, మీరు ఎన్ని రోజుల నుంచి వచ్చిరన్న? మీరు ప్రజావాణిని జనవరి నుంచి నేను తిరుగుతున్నానన్న కంటిన్యూస్లీ. మీరు చూడొచ్చు, నేను కనీసం ఒక 15 అప్లికేషన్లు ఇప్పటిదాకా పెట్టుకున్నాను వేరే సమస్యలలో. అందులో ఇది ఒక మొదటి సమస్య ఏంటంటే, ఇప్పుడు నా ప్రారిగూడ విషయంలో డిఎస్పీ గారు స్వయంగా ఇక్కడ ఎంక్వైరీ చేసి స్థానిక ఎస్ఐ గారికి గైడెన్స్ ఇచ్చారు. మీరు కోర్టు నుంచి గైడెన్స్ తీసుకొని అట్టి విషయంలో మీరు ఛార్జ్షీట్ చేయమని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నా యొక్క తలుపులు వలిగే ఉన్నాయి, నా ప్రారిగూడ కూల్చబడి ఉంది, నా ఇంటి సామాన్లు అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. ఇప్పుడు సామాన్లు ఉన్నాయో లేవో అనేది కూడా పరిస్థితి నాకు తెలియదన్న. మరి నాకు న్యాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రజావానికి కూడా వెళ్ళాను. మరి ఇప్పుడు మినిస్టర్ గారితో కూడా అదే వారితో కలిసి అదే రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. అంతేమన్నారన్న ప్రజావాణిలో ఇప్పుడు దాదాపుగా మీరు 9 నెలలు 8 నెలల నుంచి వెళ్ళినా అని చెప్పేసి అంటారు. ఇంతవరకు ఆ సమస్య ఎంతవరకు ముందుకెళ్ళింది? అసలు ఏమన్నా దాన్ని పట్టించుకున్నారా? మీరు ఇచ్చిన ఆర్జీకి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా మీకు? ప్రజావాణిలో మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, మీకు మెసేజ్ వస్తుందని చెప్తారు. ఆ తర్వాత మీకు ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళి కలవండి అని చెప్తారు. అదే విధంగా నేను ఎప్పుడైతే నాకు ఫోన్ కాల్ వచ్చిందో నేను అర్జీ పెట్టుకుంది జనవరిలో. ఇప్పుడు నాకు 6 నెలల తర్వాత మళ్ళీ స్థానిక సిఐ గారు నాకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. సిఐ గారికి నేను వెళ్ళి మా యొక్క 6 మంత్స్ తర్వాత జూన్లో వచ్చింది ఫోన్ కాల్ నాకు. అట్టి విషయంలో సిఐ గారిని కలిసి వారికి నా యొక్క సమస్యను వివరించిన. అటు తర్వాత ఇప్పుడు జూలైలో డిఎస్పీ గారు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిరన్న. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది. ఇల్లు నాది కుల్లగానే ఉంది, మరి సామాన్లన్నీ ఓపెన్గానే ఉన్నాయి. మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? నాకు గందరగోళంగా అంటే అర్థం కాని పరిస్థితి అన్న. అంతేకాకుండా నేను ప్రజావాణికి వెళ్ళి మరి నా భూమి విషయంలో గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం విషయంలో నేను కనీసం 7-8 అర్జీలు పెట్టుకున్నాను. దానికి కూడా ఇక్కడ చూడండి, స్థానిక ఎంఆర్ఓ గారు నేను ఆ భూమిని కొనుగోలు చేసినా అని, మరి దానికి సంబంధించిన పాస్బుక్ లేదు అని, దానికి సంబంధించిన ఏ ఆధారాలు లేదని డైరెక్ట్గా రిజెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ పంపించిన రిపోర్టు. ఇప్పుడు మేము ప్రజావాణికి వస్తాము, నమ్మకంగా అర్జీని పెట్టుకుంటున్నాం. ప్రజావాణి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఒక్క రిపోర్ట్తోని నావి కనీసం 9 అప్లికేషన్లు రిజెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలన్నా మీరు చెప్పండి?
9 అప్లికేషన్లకి ఎక్కడైనా అయితే అనిపిస్తుందా ఏమన్నా? ఇప్పుడు నేను అదే రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. తక్షణమే ఎంఆర్ఓ గారి పైన చర్య తీసుకొని నా భూమి విషయంలో నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.